ఆయన ఏమంటాడంటే ఒక్క డెవలప్మెంట్ కూడా జరగలేక ఈయన వచ్చినాకనే చేస్తాడంట. మరి 23 మాసాలు అవుతుంది. మేము కూడా నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలుగా ఉన్నాం. చెప్తావా మా కాన్స్టిట్యున్సీలలో ఏం జరిగిందో చెప్తావా? ఒక్క డెవలప్మెంట్ అన్న చేసిందని చెప్పగలుగుతావా? ఒక్క ఇల్లు కట్టినామని చెప్పగలుగుతావా? తులం బంగారం వేయడాన్ని ఇచ్చినని చెప్పగలుగుతావా? అక్కడ రైతులను మోసం చేస్తేవి, ఇక్కడ యువకులని విద్యార్థులను మోసం చేస్తేవి, మహిళలను మోసం చేస్తేవి. మరి అదేవిధంగా పెద్ద మనుషులు 2000 పెన్షన్ 4000 ఇస్తామని చెప్పి వాళ్ళని మోసం చేస్తేవి. రెండోది మైనారిటీలను మోసం చేస్తేవి. 42% రిజర్వేషన్ అని బీసీలను మోసం చేస్తేవి. ఏమైంది ఈరోజు ఒక సర్కస్ కంపెనీ లాగా నడిపిస్తారు. ఇప్పుడు అజరుద్దీన్ని మీరెందుకు మంత్రిగా నిన్న ప్రమాణం స్వీకారం చేశారు? భయం పుట్టే కదా, జుబ్లీహిల్స్ ఓడిపోతున్నామనే భయంతోనే కదా మీరు చేసినటువంటిది. మీకు ధైర్యం ఉంటే ఈరోజు చేసినటువంటి మీరు వాస్తవంగా ఈ కార్యక్రమాలు చేసినామంటే డిబేట్కు దేనికైనా సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ చర్చ జరిగినా కానీ సిద్ధంగా ఉన్నాం. రెండోది అన్ని అబద్ధాలు మాట్లాడి ఆయన కాలయాపన చేయాలనేటువంటి సంకల్పంతో. రెండోది నేను పదే ఒక సీనియర్ శాసనసభ్యునిగా, ఒక సీనియర్ నాయకునిగా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే. మీరు ఉన్నది రాజ్యాంగ పదవైనటువంటి పదవిలో, ఒక ముఖ్యమంత్రి స్థానంలో మీరు భాష మార్చుకుంటే మీకే ఉందాగా ఉంటుంది. ఇప్పుడే ప్రజలు చేదరించుకుంటారు, చిన్నపిల్లలు కూడా చేదరించుకునేటువంటి పరిస్థితికి మీరు పోతుండ్రు. ఒకసారి దాన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. హైదరాబాద్ ఏం డెవలప్మెంట్ జరగలేదని మాట్లాడితే విచిత్రం కాకపోతే ఏంది? ఒక్క ప్రాజెక్టు, మేజర్ ప్రాజెక్ట్ హైదరాబాద్ సిటీలో మీరు వచ్చినాక చేసింది చూపేయండి. 3500 ఇండ్లు జుబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి మేము ఇచ్చినాం, ఒక ఇల్లు ఇవ్వలేదని మాట్లాడుతాం. నడు ఆ బస్తీలకు పోయి అడుగుదాం, ఆ ప్రజల దగ్గర పోయి అడుగుదాం. వస్తారా? ఆ ప్రజల దగ్గరికి వచ్చి అడగగలుగుతారా? ఆ దమ్ము ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉందా? అన్ని అబద్ధాలు మాట్లాడుకుంటూ 4 ఓట్లు దండుకోవడానికి. ఆమె చనిపోయి, గోపీనాథ్ గారు చనిపోతే ఆయన కూడా విశేషమైనటువంటి సేవలు అందించాడు. ఆమె గురించి కూడా నిన్న సీఎం గారు మాట్లాడుతూ ఏదో సెంటిమెంట్ అని, ఈయన బాగా డెవలప్మెంట్ చేస్తుండట, ఇక ఈ దేశం అంతా వచ్చి అబ్బుర పడిపోతుంది ఈయన చేసే డెవలప్మెంట్కు ఆయన మాట్లాడుతున్నాడు. కాబట్టి ఒక్కసారి దీన్ని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి ఈరోజు హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ మా ఆయంలో జరిగిందే తప్ప మీ ఆయంలో జరిగినటువంటిది మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిరూపించండి ఎక్కడెక్కడ జరిగిందని. కంటోన్మెంట్ ఇప్పుడు మొన్న ఏం చెప్తుండ్రు, కంటోన్మెంట్ బై ఎలక్షన్లో గెలిచినాం, 4000 కోట్ల అభివృద్ధి జరిగింది, అందుకే జుబ్లీహిల్స్ ప్రజలు ఆదరించాలన్నట్టు. రా చూపి, ఎప్పుడు వస్తారో రండి, నన్ను తీసుకొని చూపించండి. మీ పాత్రికేయ సమక్షంలో 4000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేసినారని మీ మీడియా సమక్షంలో తీసుకుపోయి చూపిస్తే ఆడనే రాజీనామా చేస్తా. అన్నీ అబద్ధాల మాటలు, మోసపూరితమైనటువంటి మాటలు, పబ్బం గడుపుకునేటువంటి కార్యక్రమాలని ప్రజలు క్షమించే పరిస్థితిలో ఉండరు. నేను మీడియా మిత్రులకు, పాత్రికేయ మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. రోడ్ షోలు అనేటి రేవంత్ రెడ్డి గారు చేస్తుండ్రు, కేటీఆర్ గారు చేస్తుండ్రు. సమానమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే రాజకీయాలలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. ఎందుకంటే ఈరోజు నిన్న షేక్పేట్లో జరిగింది అద్భుతమైనటువంటి మీటింగ్. కొన్ని వేల మంది ఉన్నారు ఆ మీటింగ్లో. రేవంత్ రెడ్డి గారు 2 మీటింగ్లకు కూడా సరిపోయిన దానికంటే ఎక్కువ ఉన్నారు ఆ మీటింగ్లో. మీరు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి నేను మేనేజ్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, తప్పకుండా ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీ, గతంలో ప్రభుత్వాన్ని పరిపాలన చేసిన పార్టీ కాబట్టి మాకు కూడా ఆ ప్రాధాన్యత క్రమంలో ఎదుటి వాళ్లకు ఎక్కువిస్తే మాకేం అభ్యంతరం లేదు, కానీ మాకు కూడా సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.